Hello guys, welcome to the class. Boruto 2 Blue Vortex chapter 28 explanation కి స్వాగతం. ఈ చాప్టర్ కవర్ పేజ్ మీద సుమిరే ఉంది, కత్తిలాగుంది. అదే కత్తితో పాటు ఉంది. ఈ కత్తి గురించి మెల్లగా మాట్లాడుకుందాం. అండ్ ఈ చాప్టర్ పేరు న్యూ పవర్స్ అన్నమాట. చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సైడ్ నుంచి మీకు ఒక రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చాప్టర్ స్టార్ట్ అవగానే ఇనోజిన్ ఒక జుట్సుని ప్రయోగిస్తూ ఉంటాడు. అదే లాస్ట్ చాప్టర్ లో కాషిన్ koji ఇనోజిన్ అడుగుతాడు కదా, నువ్వు ఒక జుట్సుని మాస్టర్ చేయాల్సి ఉంటుంది, అది చేస్తేనే మనం మాముషిని ఓడించి హిమవారిని కాపాడుకోగలుగుతామని. సో హిమవారిని కాపాడుకోవాలి కాబట్టి ఇనోజిన్ ఆ జుట్సుని నేర్చుకుని ఉంటాడు. ఆ జుట్సుని చూసిన వెంటనే కాషిన్ koji ఇనోజిన్ తో చాలా బాగా చేసావు, ఈ జుట్సు దగ్గర కంప్లీట్ అయిపోయింది అని అంటాడు. పక్కన ఉన్న బరూటో కూడా నేను కూడా ఇంప్రెస్ అయ్యాను, నువ్వు అన్నట్టుగానే ఒక్క రోజులో దీన్ని మాస్టర్ చేసావని అంటాడు. దానికి ఇనోజిన్, బరూటో నేను నీకు ఒకటి స్ట్రైట్ గా చెప్పాలి, నేను ఇక్కడ మీతో పాటు పనిచేస్తుంది హిమవారిని సేవ్ చేసుకోవడానికి. నువ్వు కోనహాకి చేసిన మోసాన్ని, లార్డ్ సెవెంత్ నువ్వు చంపడాన్ని నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు. మనిద్దరం టీమ్మేట్స్ కాదు, గుర్తుపెట్టుకో అని అంటాడు. దానికి బరూటో ఇనోజిన్ తో, నువ్వే కాదురా నేను కూడా నిన్ను యాక్సెప్ట్ చేయలేదు, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఒకవేళ ఫ్యూచర్ లో హిమవారిని ఒక్కసారి ఏడిపించినా నీకు గుండు కొట్టించి ఆ పిచ్చి హెయిర్ స్టైల్ ని నెత్తి మీద లేకుండా చేస్తాను అని అంటాడు. మరి మామూలుగా వదులుతాడా? మనోడికి చెల్లంటే అంత ప్రాణం, లిటరలీ ఏడిపిస్తేనే గుండు కొట్టేస్తా అంటున్నాడు. ఆ డైలాగ్ వేసిన తర్వాత బరూటో అక్కడ నుండి టెలిపోర్ట్ అవుతాడు. ఇనోజిన్ కి మ్యాటర్ అర్థం కాదు. నాకు హిమవారికి మధ్యలో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడడానికి ఇతనికి రైట్స్ ఎక్కడి నుండి వచ్చాయి? అసలు ఉజుమాకి ఫ్యామిలీని నాశనం చేసిండే ఇతను కదా అని చెప్పి పక్కన ఉన్న కాషిన్ కోజితో అంటాడు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఆమ్నిపడెన్స్ వల్ల కవాకి చేసినవన్నీ బరూటో చేశాడు అని అందరూ అనుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళందరి దృష్టిలో నరుటో బరూటోని దత్తత తీసుకున్నాడు అనమాట. సో అందుకే ఇతను ఉజుమాకి ఫ్యామిలీ మెంబర్ కాదు కదా, నన్ను అనడానికి రైట్స్ ఎక్కడివి అని అడుగుతున్నాడు. సో బేసికలీ ఇది ఇలా ఉంటే కట్ చేస్తే ఇంకో వైపు కోనహామారు ఎటువంటి తప్పు చేసుండడు అని అర్థమైన తర్వాత ఇంట్రాగేషన్ కి మిట్సుకిని పిలుస్తారు. కోనహామారుని పంపించేస్తారు. కానీ సాయికి మాత్రం కోనహామారు మీద ఇంకా డౌట్ ఉంటుంది. సో వెంటనే సెన్సరీ యూనిట్ని అడుగుతాడు. లాస్ట్ కొద్దిసేపట్లో కోనహామారు మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు యూజ్ చేసి ఎవరితో అయినా మాట్లాడా అని. సో సెన్సరీ యూనిట్ని అడిగితే అలాంటి రికార్డ్ ఏం లేదు అని చెప్తారు. సో మంచిదేందనమాట, కాషిన్ koji వాళ్ళు ముందుగానే ఇనోజిన్ ని తీసుకెళ్లి తన ద్వారా మాట్లాడుకోవడం, లేకపోతే ఖచ్చితంగా సాయి అందరికి ఇన్ఫార్మ్ చేసేవాడు. సో మిట్సుకి లోపలికి రాగానే, లార్డ్ కుబో నువ్వు ఓరోచిమారు కొడుకు కదా, బరూటో తప్పించుకున్నప్పుడు బరూటోకి క్లోజ్ గా ఉన్న వాళ్ళలో నువ్వు కూడా ఒకడవే, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ టైంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. కట్ చేస్తే ఇంకో పక్క బరూటో చేతిలో స్వార్డ్ ఉంటుంది. లాస్ట్ చాప్టర్ ఎండింగ్ లో బరూటో సుమిరేకి స్వార్డ్ ఇచ్చి అండ్ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చి డ్యామేజ్ అయిన కత్తిని రిపేర్ చేసిమని అడుగుంటాడు. అండ్ ఆ కత్తి రిపేర్ అయిపోయి ఉంటుంది. అది తీసుకోవడానికి బరూటో హైడౌట్ లో టెలిపోర్ట్ ఇక్కడికి వచ్చి ఉంటాడు. బరూటో ఆ కత్తిని చేతిలోకి తీసుకోగానే సుమిరే తనతో, ఈ బ్లేడ్ మెటీరియల్ ని నేను మార్చలేదు, విరిగిన చోటిని బాగు చేశాను అంతే అని చెప్తుంది. బరూటో కత్తికున్న గాడ్ ని చూసి, ఈ గాడ్ ని అయితే మార్చలేదు కానీ మిగతాదంతా మారిపోయింది అని అంటాడు. దానికి సుమిరే, అది మాత్రమే కాదు, ఈ కత్తి ఇప్పుడు ఆటోమేటిక్ గా హోగరోమా టెక్నిక్ ని వాడుకుంటుంది, నువ్వు ఒక్కసారి ముట్టుకోగానే జుట్సు దానంతట అదే యాక్టివేట్ అయిపోతుంది అని చెప్తుంది. యాక్చువల్లీ హోగరోమా అంటే ఏంటంటే, ఫస్ట్ నార్మల్ గా ఉన్న కత్తులతో ఫైట్ చేస్తే అవి విరిగిపోవడానికి లేదా డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఉచిహాస్ తయారు చేసిన హోగరోమా జుట్సుని వాడితే ఆ బ్లేడ్ చుట్టూ చాక్రా ఏర్పడి అది ఎంత పెద్ద డ్యామేజ్ అయినా తట్టుకుంటుంది అనమాట. మామూలుగా ఒక ఉచిహా యూజర్ వాళ్ళ చాక్రాని ఆ బ్లేడ్ లోపలికి పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆటోమేటిక్ గా ఈ కత్తి తీసుకుంటుంది అనమాట. కత్తి చేతిలోకి తీసుకోగానే బరూటో ఇది గమనిస్తాడు, తన చాక్రాని ఆ కత్తి తీసుకోవడం. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడిగితే దానికి సుమిరే చెప్తుంది, అది నీ చాక్రా అబ్జర్వ్ చేసుకుంటున్నందుకు నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఆ బ్లేడ్ మీద కాన్సన్ట్రేట్ చేసినా చేయకపోయినా బ్లేడ్ నీ దగ్గర నుండి చాక్రా తీసుకుంటూ ఉంటుంది కాబట్టి నువ్వు హ్యాపీగా నీ ఫోకస్ మొత్తాన్ని బ్యాటిల్ మీద పెట్టొచ్చు, నీ చాక్రా అయిపోకపోతే అదే చాలు అని అంటుంది. సో మీకు గుర్తుంటే జ్యూరాకి అండ్ బరూటోకి మధ్యలో జరిగిన ఫైట్ లో బరూటో ఒక్క సెకండ్ కాన్సన్ట్రేషన్ కోల్పోగానే బరూటో హోగరోమా టెక్నిక్ ని యాక్టివేట్ చేయలేకపోయినందుకు బ్లేడ్ ఇరిగి ఉంటుంది. సో ఇక మీదటి ఆ ప్రాబ్లం లేకుండా సుమిరే దాన్ని క్లియర్ చేసుకుంటుంది అనమాట. అది తెలుసుకుని బరూటో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత సుమిరే ఇంకోటి చెప్తుంది, నువ్వు ఇంకో విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆ బ్లేడ్ లో రిజిస్టర్ అయిన వ్యక్తులు కాకుండా ఇంకెవ్వరు ఆ బ్లేడ్ ను ముట్టుకున్నా వాళ్ళ చాక్రా మొత్తం ఫాస్ట్ గా డ్రైన్ అయిపోతుంది. అదొక సేఫ్టీ ఫీచర్ లాంటిది అనమాట. ఎవరైనా నీ కత్తిని దొంగతనం చేయడానికి ట్రై చేస్తే వాళ్ళ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోవడానికి ఆ కత్తిలో ఆల్రెడీ నీది, మాస్టర్ సాస్కేది రిజిస్టర్ చేసి పెట్టాను, నాది కూడా, ఎందుకంటే ఆ కత్తి మీద వర్క్ చేయాలి కాబట్టి. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను,
ఆ కత్తిలోకి ఒక స్పెషల్ మెటీరియల్ ని కూడా కాంపౌండ్ చేశాను అని చెప్తుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు అప్పుడే హీరో సీన్ కట్ చేస్తే షికమారుకి అండ్ షికడాకి మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్సేషన్ లో షికడాకి చెప్పుంటాడు షింజూస్ కోనహా మీద సర్ప్రైజ్ అటాక్ చేయబోతున్నారు. కోనహా దగ్గరలోనే ఒక బ్యాటిల్ ఫీల్డ్ లా మారబోతుంది అండ్ బరుటో వాళ్ళందరితో కలిసి మనం ఈ ఆపరేషన్ ని కంప్లీట్ చేయబోతున్నామని చెప్పుంటాడు. అది విని షికమారుకి కోపం వస్తుంది. నాన్న మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఆ బరుటోతో కలిపి మనం ఎలాగా ఫైట్ చేయగలుగుతాం? వాడు లార్డ్ సెవెన్ ని మర్డర్ చేశాడు. వాడిని అంత ఈజీగా ఎలా క్షమించారు నాన్న? మిమ్మల్ని మీరు హొకాగే ఎలా చెప్పుకోగలుగుతున్నారో అని అడుగుతాడు. దానికి షికమారు, చూడు షికడాయ్, నేను ఈ హొకాగే పొజిషన్ తీసుకున్నప్పుడు నేను ఒక ప్రామిస్ చేసుకున్నాను. నా మీద ఎంత పెద్ద ప్రెషర్ ఉన్నా నిజాయితీగా ఉండాలని, నారుటో లాగే. అండ్ నేను ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. నేను దేనికి కాంప్రమైజ్ అవ్వట్లేదు అండ్ నా మీద ఎటువంటి ప్రెషర్ కూడా లేదు. నేను ఒక డెసిషన్ తీసుకుని దాన్ని నమ్మి కోనహాని కాపాడడానికి పనిచేస్తున్నాను. ఈ ఫైట్ లో మనం షింజూస్ మీద గెలవాలంటే మనకి బరుటో హెల్ప్ ఖచ్చితంగా కావాలి. ఒకవేళ నీకు ఇది నచ్చకపోతే ఏం ప్రాబ్లం లేదు, నువ్వు ఈ ఆపరేషన్ లో పార్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నీకు ఆర్డర్ ఇవ్వను. కానీ నువ్వు ఈ ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయకపోతే నేను ఇప్పుడు నీతో చెప్పింది నువ్వు ఎవరితో చెప్పడానికి వీల్లేదు. ఈ చాయిస్ నీకే వదిలేస్తున్నా అని అంటాడు. దానికి షికడాయ్, మీరు నాకు ఆర్డర్ ఇస్తేనే బాగుంటుంది అనుకుంటా. నేను డెసిషన్ తీసుకోలేకపోతున్నా. ఈ ఆపరేషన్ లో హిమవారి కూడా ఫైట్ చేయబోతోంది కదా. తను సారథలాగే ఎందుకో బరుటోకి హెల్ప్ చేయాలి అంటుంది. ఆ పిచ్చి రీజన్ కోసమే తను షినోబిగా కూడా మారింది. చోచోకి అండ్ నాకు తను షినోబిగా మారి మిగతా వాళ్ళతో ఫైట్ చేయడం ఇష్టం లేదు. తనని మేము ఒంటరిగా వదలలేం. నాకు తెలిసి ఇనోజిన్ కూడా ఇలాగే ఫీల్ అవుతూ ఉండొచ్చు. సో నా పర్సనల్ ఫీలింగ్స్ ని పక్కన పెట్టి నా లైఫ్ ని రిస్క్ చేయాలనుకుంటున్నాను అండ్ మీరిచ్చే ఆర్డర్స్ ని ఫాలో అవుతాను అని అంటాడు. సో ఆపరేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి షికడాయ్ కూడా ఒప్పుకున్నాడు. కట్ చేస్తే ఇంకోవైపు కాషిన్ కోజికి అండ్ ఇనోజిన్ కి మధ్యలో కాన్వర్సేషన్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ప్రీసెన్స్ పవర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇనోజిన్ కాషిన్ కోజిని అడుగుతాడు, నీకు ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసు కదా, మాకెందుకు ఫుల్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు అని. దానికి కాషిన్ కోజి, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు జ్యూరాకి మధ్యలో జరిగిన ఫైట్ లో ఒకవేళ నీకు ముందుగానే నువ్వు చనిపోతావని తెలుసుంటే హిమవారి కోసం ఫైట్ చేయడానికి వెళ్ళేవాడివా? ఖచ్చితంగా వెళ్ళుండేవాడివి కాదు. ఏం చేయాలో తెలియక ఫ్రీజ్ అయిపోయేవాడివి. నీకేం జరగకపోయి ఉంటే హిమవారి తన పవర్ ని అవేకం చేయగలిగేది కాదు. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఒకవేళ నేను ఒక ఫ్యూచర్ చూసి అది ఎవరికైనా చెప్తే ఖచ్చితంగా ఫ్యూచర్ అనేది కొంచెం మారుతుంది. అలాంటిది ఒకవేళ నేను ఈ ఫ్యూచర్ గురించి చాలా మందికి చెప్తే వాళ్ళ ఫ్యూచర్ ని ఇంపాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారో. ఒకసారి నేను చెప్పేది ఇమాజిన్ చేసుకో. ఒకవేళ ఫ్యూచర్ గురించి నేను ఒకరికి చెప్తే ఫ్యూచర్ లో చేంజెస్ వచ్చే ఒక సపరేట్ ఫ్యూచర్ ఏర్పడుతుంది. దాన్ని ట్రాక్ చేయడం ఈజీ, ఎందుకంటే అది ఒకటి వల్లే ఎఫెక్ట్ అయింది కాబట్టి. అలా కాకుండా నేను చాలా మందికి ఫ్యూచర్ గురించి చెప్తే వాళ్ళందరూ డిఫరెంట్ గా బిహేవ్ చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేయడం వల్ల మల్టిపుల్ బ్రాంచెస్ ఏర్పడతాయి. ఒకవేళ అలా మల్టిపుల్ బ్రాంచెస్ ఏర్పడితే నా దగ్గర ప్రీ సైన్స్ పవర్ ఉన్నా దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మనం ఫ్యూచర్ ని సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేం. అందుకే నేను ఫ్యూచర్స్ ఎక్కువ మందికి చెప్పను అని అంటాడు. సో మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బేసిక్ గా ఒక ముళ్ళ కంపకి తక్కువ బ్రాంచెస్ ఉంటాయి. సో వాటి ఎడ్జెస్ ని అండ్ ఎండింగ్ ని మనం చూడగలుగుతాం. అలా కాకుండా ఫర్ సపోజ్ ఒక చింత చెట్టుని తీసుకుంటే దానికి కొన్ని వేల బ్రాంచెస్ ఉంటాయి. అన్ని బ్రాంచెస్ లో మనం ఒక సింగిల్ పాయింట్ ని వెతకడం కష్టం అవుతుంది. సో సేమ్ అలాగే ఎక్కువ బ్రాంచెస్ పెరిగిపోతే ప్రీ సైన్స్ వల్ల కూడా యూజ్ ఉండదన్నమాట. ఇదంతా విన్న తర్వాత ఇనోజిన్ కాషిన్ కోజితో, అయితే నువ్వు మాకు కావాలనే పూర్తి ఫ్యూచర్ చెప్పట్లేదన్నమాట. సరే నాకు ఒక డౌట్, ఒకవేళ మేము ఫ్యూచర్ గురించి తెలుసుకోకుండా ఫ్లోలో వెళ్ళిపోతే అది మంచి డైరెక్షన్ వైపే వెళ్తుందా అని అడుగుతాడు. దానికి కాషిన్ కోజి, నేను ఒక ఫ్యూచర్ చూసిన తర్వాత నా మైండ్ లో ఒక ప్లాన్ వేసుకుంటాను, దానివల్ల మంచి జరుగుతుందనే కోరుకుంటాను. కానీ అవుట్కమ్ చూసేంత వరకు నేను తీసుకునే డెసిషన్ కరెక్టా కాదా అని నాకు కూడా తెలియదు. అందుకే నా డెసిషన్స్ కోసం షికమారు అండ్ బరుటోని మాత్రమే నమ్ముతాను అని చెప్తాడు. ఇంతలోనే కాషిన్ కోజికి ప్రీసెన్స్ ద్వారా ఒక ఫ్యూచర్ కనిపిస్తుంది. అందులో ఎయిడా ఒక ట్రీ లాగా మారిపోయి ఉంటుంది అండ్ హిమవారి ఏమో చనిపోయి ఉంటా తనని పట్టుకొని ఇనోజిన్ ఏడుస్తూ ఉంటాడు. అది చూసి ఇనోజిన్తో, నువ్వేం టెన్షన్ పడకు ఇనోజిన్, ఎయిడా అండ్ హిమవారి చనిపోయే ఫ్యూచర్ కంటే నెక్స్ట్ జరగబోయేది అంత వరస్ట్ గా ఉండదు అని అంటాడు. కట్ చేస్తే కాసేపటికి షికమారు ఆపరేషన్ కి అందరినీ రెడీ చేయడానికి ఒక సపరేట్ ట్రాన్స్మిషన్ ని రెడీ చేస్తాడు. అది ఇనోజిన్ మైండ్ ట్రాన్స్మిషన్ ద్వారా జరుగుతూ ఉంటుంది. సో షికమారు తను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళతో, ఇప్పుడు నేను మాట్లాడుతోంది ఒక అన్అఫిషియల్ ట్రాన్స్మిషన్ లో, సో నా మాట మీరు తప్ప ఎవరు వినలేరు. నెక్స్ట్ జరగబోయే మిషన్ కోసం మిమ్మల్ని మాత్రమే చూస్ చేసుకున్నాను. అలా సెలెక్ట్ చేసుకోవడానికి 2 మెయిన్ క్రైటీరియా ఉన్నాయి. అందులో ఫస్ట్ది బొరుటోతో కలిసి ఫైట్ చేయడం గురించి పెద్ద ప్రాబ్లం లేకపోవడం. ఎందుకంటే కోనహా చాలా దగ్గరలో ఒక బ్యాటిల్ ఫీల్డ్ లా మారబోతోంది అండ్ బొరుటోని అందరూ కోనహాలో ఎనిమిలాగే చూస్తున్నారు. సో మిగతా వాళ్ళకి చెప్తే వాళ్ళు బొరుటోతో కలిపి వర్క్ చేయడానికి ఒప్పుకోకపోవచ్చు. మనకి ఈ ఫైట్ కి బొరుటో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేశాను. అండ్ సెకండ్ ఏంటంటే ఈ ట్రాన్స్మిషన్ పాసిబుల్ అయ్యేలా చేసింది యమనాకా ఇనోజిన్. మనం ఫైట్ చేయబోయేది ఒక డివైన్ ట్రీతో, వాడి పేరే మామూషి.
వాడు మల్టిపుల్ పర్సన్స్ గా డివైడ్ అవ్వగలుగుతాడు. అండ్ వాడితో ఇంకో డేంజర్ ఏంటంటే వాడి చాక్రాన్ని అరేంజ్ చేసేయగలుగుతాడు. సో వాడిని పట్టుకోవడానికి మన చాక్రా డిటెక్షన్ యూనిట్ ని యూజ్ చేయలేం. సో మామూలుగా యూజ్ చేసే మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సుకి అండ్ ఈ జుట్సుకి డిఫరెన్స్ ఏంటంటే ఎవరెవరైతే ఇనోజెన్ ట్రాన్స్మిషన్ లో కనెక్ట్ అయి ఉన్నారో వాళ్ళందరూ రిసీవర్స్ లాగా ఉపయోగపడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిసీవర్ గా ఒక ప్లేస్ లో ఉంటే మీ చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ ని మిమ్మల్ని యూజ్ చేసి కనిపెట్టచ్చు. ఒక్కొక్క పర్సన్ కి డిఫరెంట్ వైబ్రేషన్స్ అండ్ యూనిక్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆ టెక్నిక్ ని యూజ్ చేసే మనం మాముషి ఫ్రీక్వెన్సీని కనిపెట్టగలుగుతున్నాం, పిన్ పాయింట్ చేసి క్యాప్చర్ చేయగలుగుతాం. మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించే పని లేదు. ఇనోజిన్ తన పవర్ తో ఈ మాముషి డూప్లికేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో ఈజీగా పిన్ పాయింట్ చేయగలుగుతాడు. ఆ ఇన్ఫర్మేషన్ ని నేను మీకు ఇస్తాను. అండ్ మీకు మిషన్ గురించి నేను చెప్పాల్సింది ఇంతే. మెయిన్ గా ఈ మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ ని కొంతమందితో మాత్రమే లింక్ చేయగలుగుతాం. అందుకే మిమ్మల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాను. నేను మీకు ఇప్పుడు చెప్పిన ఇంట్రో అర్థమైతే మీకు మాముషి ఎబిలిటీస్ గురించి చెప్తాను అని అంటాడంతే. ఇంతలోనే ఇనోజిన్ విలేజ్ లో ఒక ప్లేస్ లో మాముషి ఉండడం తను తయారు చేసిన కొత్త పవర్ ద్వారా కనిపెట్టగలుగుతాడు. మాముషి కోనహాలో ఎంటర్ అయ్యి అక్కడున్న కొంతమందితో బ్రో మీకు ఎయిడా అనే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో తెలుసా అని అడుగుతాడు చాలా మర్యాదగా. మాముషి వచ్చాడనే విషయాన్ని ఇనోజిన్ షికమారుకి వెంటనే చెప్తాడు. సో వెంటనే షికమారు నువ్వు టెన్షన్ పడద్దు ఇనోజిన్, నువ్వు నీ జుట్సు మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎనిమి ఏరియా 36 ఆఫ్ సెక్టర్ C లో ఉన్నాడు. వాడిలాంటి వాళ్ళే 8 మంది తనకి 10 మీటర్స్ దూరంలో ఉన్నారు అని చెప్తాడు. షికమారు ప్లేస్ చెప్పగానే కాషిన్ కోజీ బరూటోకి సింబల్ చెప్తాడు. సింబల్ కీ హోల్ అని. వెంటనే బరూటో అక్కడికి టెలిపోర్ట్ అవుతాడు. షికమారు కొంచెం పానిక్ అవుతాడనమాట. ఎందుకంటే కాషిన్ కోజీ చెప్పిన దానికంటే ముందుగానే మాముషి విలేజ్ లో ఎంటర్ అయిపోయాడు కాబట్టి. సో వీడు ముందుగానే వచ్చేసాడే అని అంటే దానికి కాషిన్ కోజీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్యూచర్ ఎక్కువ మందికి తెలిసే కొద్దీ ఫ్యూచర్ మారిపోతూ వస్తుంది అని అంటాడు. అండ్ బ్యాటిల్ కి కవాకి కూడా రెడీ అవుతాడు. ఈసారి మామూలు గేములు రెడీ కాదు. లాస్ట్ చాప్టర్ లో కవాకి అమాడోని బెదిరించి ఉంటాడు, నా పవర్ ని పెంచు లేకపోతే నీ కూతురు నీకు ఎప్పటికీ దొరకదు అని. సో ఇంక చేసేదేం లేక ఈ చాప్టర్ లోనే కవాకిలో ఏవో చేంజెస్ చేసినట్టున్నాడు. అవి మనకి మెల్లగా తెలుస్తాయి. సో మాముషి విలేజ్ లోకి ఎంటర్ అయ్యాడనే విషయం ఎయిడాక్ కూడా తెలుస్తుంది. అండ్ ఎయిడాకేమో మాముషి అంటే అస్సలు నచ్చదు. లిటరలీ తనకి కడుపులో తిప్పేస్తుంది. నాకు వాంతి వస్తుందిరా అనేసరికి పక్కనే ఉన్న డేమన్ నువ్వేం భయపడద్దక్క, వాడిని నిన్ను టచ్ కూడా చేయనీను అని అంటాడు. సో డేమన్ కూడా ఫైట్ కి రెడీగా ఉన్నాడు. శారదేమో బరూటో ఉన్న ప్లేస్ కి ఫైట్ చేయడానికి వెళ్ళాలనుకుంటుంది. వెళ్ళడానికి రెడీ అవుతుంటే తనని షికమారు ఆపి ఆగు శారదా, ఈ మాముషి తన ఎబిలిటీతో చాలా వైడ్ రేంజ్ కి స్ప్రెడ్ అవ్వగలుగుతాడు. సో టీమ్ 10 వాళ్ళు సెక్టర్ D ఈస్ట్ కి వెళ్ళండి. సో మీ టీమ్ 7 వాళ్ళు సెక్టర్ B నార్త్ లో ఉండండి అని చెప్పి మిట్సుకితో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. నీ పరిస్థితి ఏంటి మిట్సుకి, నువ్వు మిషన్ లో పార్టిసిపేట్ చేయగలుగుతావా లేదా అని. దానికి మిట్సుకి నా ఎక్స్పెక్టేషన్ బట్టి కొద్దిసేపట్లో నన్ను వదిలేస్తారు, ఒకవేళ మీరు చెప్తే వీళ్ళ దగ్గర నుండి తప్పించుకొని నేను వచ్చేస్తాను అని అంటాడు. దానికి షికమారు ఇప్పుడే వద్దు మిట్సుకి, ఖచ్చితంగా పెద్ద విధ్వంసమే జరుగుతుంది, టైం చూసి నువ్వు అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేయి, లేదా వాళ్ళకి నీ మీద అనుమానం వస్తుంది అని అంటాడు. దానికి మిట్సుకి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత షికమారు అందరూ బాగా వినండి, మాముషి టార్గెట్ ఎయిడా. సో సెక్టర్ ఏలో ఉన్న ఎయిడా దగ్గరికి మీరు వెళ్ళడానికి రెడీగా ఉండండి. బరూటో ప్రతి ఒక్క స్పాట్ కి ఫ్లయింగ్ రైజింగ్ టెక్నిక్ యూజ్ చేసి వెళ్తాడు. అండ్ కవాకి కూడా ఈ బ్యాటిల్ కి సపోర్ట్ చేస్తాడు అని అంటాడు. ఇదిలా ఉంటే మాముషి మల్టిపుల్ బాడీస్ గా విడిపోయి కనిపించిన ప్రతి ఒక్కరిని అడుగుతుంటాడు, మీకు ఎయిడా లొకేషన్ ఏంటో తెలుసా అని. కోనహా వాళ్ళకేమో వాడు చూడ్డానికి విచిత్రంగా కనిపించేసరికి తనకి ఆన్సర్ చెప్పరు. సో ఒక మాముషి ఇంకో మాముషితో ఒకవేళ వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే చంపే, కానీ బిల్డింగ్స్ ని మాత్రం డిస్ట్రాయ్ చేయకు, ఎందుకంటే ఊరికే మనం జూరా దగ్గర తిట్టించుకోవాల్సి వస్తుంది అని చెప్తాడు. సో ఆ మనుషులతో పాటు ఉన్న మాముషి అక్కడున్న జనాల మీద అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. ఇంతలోనే బరూటో బాబు అక్కడ ల్యాండ్ అయ్యి ఆ మాముషి డాపల్ గ్యాంగర్ ని నరికితే తలకాయ 3 ముక్కలు అవుతుంది. ఆ తర్వాత బరూటో అక్కడున్న మనుషులతో మీరు గనక చావకూడదు అనుకుంటే ఇక్కడ నుండి ఫాస్ట్ గా దొబ్బేయండి అని అంటాడు. ఇక్కడ బరూటో నాకు సాస్క కంటే కోల్డ్ గా అనిపించాడు. ఇంతలోనే చాలా మంది మాముషులు ఒకేసారి బరూటో మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. వాటి కళ్ళని నరికితే అవి స్ప్లిట్ అవ్వవు అని చెప్పి కాషిన్ కోజీ ఆల్రెడీ చెప్పాడు కాబట్టి బరూటో మాముషి తలని నరుకుతూ ఉంటాడు, అది కూడా కళ్ళు 2 తెగిపోయేలా. సో బరూటో విలేజ్ లోకి వచ్చాడనే విషయం ఎలాగైనా పోలీసులకి చెప్పాలని అక్కడ బరూటోని చూసిన జనాలు పరిగెడతారు. ఇంతలోనే బరూటో మీద చాలా మాముషీలు ఒకటేసారి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాయి. మనోడి మీద ఫైర్ అటాక్ చేస్తాయి. బరూటో అటాక్ తప్పించుకుంటాడు గానీ ఆ ఫైర్ ఒక బిల్డింగ్ కట్టుకుంటుంది. ఒక మాముషి ఇంకో మాముషిని తిడతాడు, రే పిచ్చోడా నువ్వు బిల్డింగ్ ఎందుకు డ్యామేజ్ చేస్తున్నావు, జూరా కోపం వస్తుందిరా అని. ఇంతలోనే బరూటో తన కార్మాని యాక్టివేట్ చేసి ఆ ఫైర్ మొత్తాన్ని లాగేస్తాడు. బరూటో కర్మా మూడ్ లోకి వచ్చేసరికి మాముషీలకి టెన్షన్ అవుతుంది, వీడు కర్మా వాడుతున్నాడు అని. అండ్ బరూటో ఏమో ఈ చాక్రాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు ఏదైతే ఫీలింగ్ వస్తుందో ఆ ఫీలింగ్ కి నేను అడిక్ట్ అవ్వకూడదు అని అంటాడు. అండ్ ఇక్కడతో చాప్టర్ ఎండ్ అవుతుంది. సో టైం స్కిప్ తర్వాత బరూటో ఎంత పవర్ఫుల్ గా మారాడో మనకి బాగా తెలుసు. అలాంటి బరూటో ఇప్పుడు కార్మాతో ఫైట్ చేయబోతున్నాడు. అంటే ఇప్పుడున్న స్ట్రెంగ్త్ అండ్ బ్యాటిల్ ఐక్యూ ముందు కంటే ఎక్కువగా పెరగబోతున్నాయి. ఏ రేంజ్ లో ఫైట్ చేయగలుగుతాడో మనకి నెక్స్ట్ చాప్టర్ లో తెలుస్తుంది. సో ఇప్పుడు బరూటో కర్మ యాక్టివేట్ చేశాడు అంటే మోమోషికితో డీల్ ఫిక్స్ అయిపోయినట్టే.
అంటే జూరాని చంపే వరకు బరుటో అండ్ మోమోషికి కలిసి వర్క్ చేయబోతున్నారు. అండ్ నాకు ఈ చాప్టర్ లో ఉన్న మెయిన్ డౌట్ ఏంటంటే సుమిరే బరుటోకి స్వాడ్ గురించి చెప్పేటప్పుడు ఒక స్పెషల్ మెటీరియల్ ని యాడ్ చేశాను అని చెప్పింది. అది ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది కూడా మనకి నెక్స్ట్ చాప్టర్ లోనే తెలుస్తాయి. నెక్స్ట్ చాప్టర్ అందరి పవర్స్ బయటపడతాయి, కవాకేది కూడా. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ చాప్టర్. అండ్ నెక్స్ట్ చాప్టర్ ఏమో December 18th వస్తుంది. మన ఎక్స్ప్లెనేషన్ ఆ నెక్స్ట్ డే వస్తుంది. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.